అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం ద్వారానే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతులకు అవసరమైన యంత్రాలు తయారు చేయడంలో లోవెల్ కంపెనీ ముందుంటుందని, ఈ యంత్రాలను రైతులు ఎక్కువ దిగుబడులు పొందవచ్చునని అన్నారు. కంకిపాడు అయాన్ హోటల్లో లోవెల్ కంపెనీ నూతనంగా రూపొందించిన RG108+ ఏసీ క్యాబిన్ నూర్పిడి యంత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, లోవెల్ కంపెనీ ఎండీ ప్రవీణ్ సుంకర, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ పవన్ వల్లభనేనితో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర యంత్రాన్ని స్వయంగా నడిపి ప్రారంభించారు. లోవెల్ కంపెనీ ప్రదర్శించిన వ్యవసాయ యంత్రాలను మంత్రి మరియు ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగం మరింత వృద్ధి చెందాలంటే అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు రైతులకి అందుబాటులోకి రావాలని కోరారు. రైతుల ఆకాంక్షకు అనుగుణంగా లోవెల్ కంపెనీ యంత్రాలు రూపొందిస్తుందని కొనియాడారు. ఏసీ క్యాబిన్ తో అత్యాధునిక సాంకేతికతతో లాంచ్ చేసిన RG108 ఏసీ క్యాబిన్ నూర్పిడిది యంత్రం రైతులకు మెరుగైన సేవలు అందిస్తుందని మంత్రి తెలిపారు. పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన యంత్రాలు తయారు చేయడంలో లోవెల్ కంపెనీ ముందుంటుందని, ఈ యంత్రాలను రైతులు ఎక్కువ దిగుబడులు పొందవచ్చునని అన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కంపెనీ రూపొందించే యంత్రాల పట్ల రైతులకు నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే రైతులకు మేలు జరిగేలా ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతతో యంత్రాలను రూపొందిస్తున్నామని, ఇప్పుడు విడుదల చేసిన RG108+ నూర్పిడి యంత్రం కూడా ఆ కోవలోకే చెందిందన్నారు. వ్యవసాయ రంగంలో చాలా వినూత్నమైనటువంటి మార్పులు చాలా తరాలుగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ యుగంలో పంట పండిన వెంటనే పంటని హార్వెస్టింగ్ చేయడానికి హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈ హార్వెస్టర్స్లో మరి లోవెల్ ఇంటెలిజెంట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చైనా సంస్థ వాళ్ళు దాదాపు 2003 సంవత్సరం నుంచి, అంటే దాదాపు 60 సంవత్సరాలుగా గ్రూప్కి చాలా అనుభవం ఉంది. 2003 సంవత్సరం నుంచి ఈ లోవెల్ ఎక్విప్మెంట్ని వాళ్ళు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలాగే శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ అధినేత ప్రవీణ్ గారు దాదాపు 2020 సంవత్సరం నుంచి సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు అందించడం కూడా జరిగింది. చాలా ఫార్మర్స్లో కానీ ఒక మంచి గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. మరి ఈరోజు ఒక అడ్వాన్స్డ్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ మిషన్ల ద్వారా ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో ఆపరేటర్ కూడా ఎక్కువ సమయం పనిచేయడానికి, ఎక్కువ శ్రమ లేకుండా కూడా పనిచేయడానికి, డస్ట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ ఎక్విప్మెంట్ని ఇంపోర్ట్ చేసుకోవడం. లోవెల్ వారి కొత్త ప్రోడక్ట్ లాంచింగ్కి మంత్రివర్యులు రవీంద్ర గారు, అలాగే పామరు శాసనసభ్యులు రాజా గారు, అలాగే ఈ సౌత్ ఇండియన్ డీలర్ ప్రవీణ్ గారు, అలాగే ఈ యొక్క కంపెనీ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ అనేది చేయకపోతే మాన్యువల్గా చేయడానికి చాలా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాతావరణ పరిస్థితుల్లో వెంటనే హార్వెస్ట్ చేయకపోతే పూర్తిగా నష్టపోతామని చెప్పేసి ఈ యొక్క పంట చేతికి వచ్చే సమయంలో ఒకేసారి ఒత్తిడి ఉండటం మేము చూసాం చాలాసార్లు. లోవెల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఫార్మ్ ఎక్విప్మెంట్స్లో బాగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. మరి వాళ్ళు సౌత్ ఇండియాలో శ్రీరామ్ ఫార్మ్స్ ఎక్విప్మెంట్ వాళ్ళకి వాళ్ళ ద్వారా సేల్స్ అన్ని ప్రమోట్ చేసుకోవడం, ఈ రోజున సౌత్ ఇండియాలోనే బాగా పాపులర్గా, మన ఆంధ్రాలో మరి ముఖ్యంగా మన కృష్ణా జిల్లా ఈ జోన్లో బాగా ఈ కటింగ్ మిషన్స్, ఈ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ బాగా సేల్స్ అవుతుంది. మన ప్రభుత్వం కూడా వీటన్నిటిని కూడా బాగా ప్రోత్సాహిస్తుంది. రైతు కష్టాలన్నీ గుర్తుపెట్టుకొని రైతు సమస్యలు పరిష్కరించడానికి మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. దాంట్లో భాగంగానే ఇటీవల సీజన్లో మరి కొన్ని సంవత్సరాలుగా కోత మిషన్లు ఎక్కడో తెలంగాణ నుంచి రావటం,
మరి దాని ఆపరేటర్స్ ఇబ్బంది పడుతున్న కష్టాలన్నీ కూడా గమనించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఈ శ్రీరామ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ వాళ్ళు సేల్స్ ఇంప్రూవ్ చేయడం. ఈ లోవెల్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్స్ వారి తరఫున లోవెల్ ఓవర్సీస్ టీమ్ మిస్టర్ సన్ CEO ఫర్ ఎంటైర్ గ్లోబ్ ఆఫ్ లోవెల్ అగ్రికల్చర్ మిషనరీ అండ్ మిస్టర్ చుక్షి లోవెల్ ఓవర్సీస్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అండ్ లోవెల్ ఇండియా కంట్రీ హెడర్ మిస్టర్ శుక్లా గారు అందరూ వచ్చి ఈ 2026 డీలర్స్ మీట్ ఇక్కడ మన కృష్ణా జిల్లాలో కంకిపాడులో చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఏసీ క్యాబిన్ అనే మోడల్ లాంచ్ చేయడం ద్వారా మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని, శాసనసభ్యులు గోడే ప్రసాద్ గారిని, అలాగే మన పామర్ శాసనసభ్యులు వర్ల కుమారరాజు గారిని ఇన్వైట్ చేసాం. అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నా ధన్యవాదాలు సార్. ఈ ఏసీ క్యాబిన్ అనే మోడల్ ఏదైతే ఉంది ఆపరేటర్స్ కొరత మేరకు రైతుల్ని ప్లస్ హార్వెస్టర్ ఓనర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ అనేది మేము డెవలప్ చేసి లాంచ్ చేయడం జరుగుతుంది. 2 చిన్న పోలియో చుక్కలు పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సుసంపన్న ఆరోగ్యకర ఆనందకర ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాధిని నియంత్రించినప్పటికీ అప్రమత్తత అవసరమని 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్య ఆంధ్ర నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పోలియో వ్యాధిని నిర్మూలించినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 998 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు 4500 మంది సిబ్బందిని నియమించామని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతూ ఈరోజు శనివారమే అవేర్నెస్ క్యాంప్ చేపడుతున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పోలియో చుక్కల్ని వచ్చే భానువారం 28వ తారీఖు పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించండి. దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే 997 సెంటర్ల కేంద్రాలలో రేపు ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపుగా 4500 మంది సిబ్బందిని ఫీల్డ్లో నియమించడం జరిగింది. అర్బన్, రూరల్ ఏరియాలో, అలాగే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అన్ని PHCs, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి దగ్గర, అలాగైతే పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా పోలియో చుక్కలు వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. దయచేసి చిన్నపిల్లలను తీసుకుని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాగే బయట నుంచి వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలియో చుక్కల్ని చిన్నపిల్లలకి వేసేలాగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరికి వేయిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా అలాగే పిల్లల భవిష్యత్తుని బ్రైట్గా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాం. పెనంలూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తులు చక్రవర్తిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోరంకిలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. కానూరు అభివృద్ధికి సహకరించాలని, ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల తీర్పుతోనే నాయకత్వం వస్తుందని పేర్కొన్న ఆయన తనపై సవాలు విసరడం వల్ల వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. చక్రవర్తి తన భాష, ప్రవర్తన మార్చుకుంటే ప్రజలు ఆదరిస్తారని, లేదంటే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటికైనా చెప్తున్నా, చక్రవర్తి గారు, ప్రతిపక్ష నాయకుడు గారు, చర్చించుకుందాం, ప్రశ్నించుకుందాం, కానీ దానికి ఒక భాష ఉంటుంది. అంతేగాని ప్రతిసారి కూడా నిన్న ఏం జరిగిందో నాకు తెలుసు, మీ నాయకులు ఏమి బుద్ధి పెట్టారో, ఏం చెప్పారో నాకు తెలుసు. నిన్న జరిగిన సంఘటన మళ్ళీ చెప్తా ఉన్నా. కానూరేదో మీ యొక్క ఏమంటారు దాన్ని
జాగీర్ అనుకుంటున్నామేమో. ఎవరి జాగీరు కాదు. వారికి కూడా నా జాగీరేం కాదు. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ప్రజల హృదయాల్లో ఉంటారు. పోటీ పడదాం, అభివృద్ధి చేద్దాం. కానీ దూషణలు, వ్యక్తిగత దూషణలు చేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. ఇక వేచి చూడం. పిల్లైనా సరే ఫోన్లో పెట్టి కొడితే పులిలాగా మారి తిరగబడుద్ది. నేను పిల్లి అని నేను అనుకోవట్లా. కాకపోతే సహనంతో ఉన్నాం, ఎంతో ఓర్పుతో ఉన్నాం. అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ పెట్టారని చెప్తున్నాం. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఒక్క ఇష్యూ మీదే మాట్లాడదాం. చక్రవర్తి గారు, అక్కడున్న కాలువ కట్ట పైన ఇళ్లు తీయకుండా డ్రైనేజీ సిల్ట్ రిమూవ్ చేయొచ్చా? ఒకసారి చెప్పండి. మీరు చెప్పండి ప్రెస్ ముందు. అంట 18 ఇళ్లు తీసామంట, అక్కడ అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టామంట. 18 ఇళ్లు దేనికోసం తీసాం? నువ్వు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో పరిపాలించిన నీ ఊరు మునిగిపోతా ఉంటే డ్రైనేజీలో సిల్ట్ తీయడానికి తీసాం. అడ్డంగా ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి మున్సిపాలిటీలో గజం 10-15 వేలు ఉన్న చోట ఇంటి స్థలం ఇచ్చాం. సరే, ఇల్లు కట్టుకోలేదా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవో తర్వాత సంగతి. డ్రైనేజీ పక్కన దోమల్లో రోజు డ్రైనేజీ పొరులుతా ఉంటే ఇళ్లలోకి వస్తా ఉంటే ఆ డ్రైనేజీలో ఉన్న పేదవారు చెప్పాం. మేము కనీసం 6 నెలల ముందు చెప్పాం. ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వలన చాలా నష్టపోయాను. కానీ నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లనే నేను అందుకే చెప్తా ఉన్నా. నిజంగా రీల్ స్టార్ని అయితే ఈ నీ అనహమాలు కూడా ఎవరు ఉండరు. ఒకటే చెప్తా ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, ఆయన ఏది చేస్తే అది ఆహా ఓహో అనొద్దు. మా వాళ్ళు కూడా ఉన్నారు, నాకు చెప్తారు, ప్రసాద్ గారు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అది తప్పేమోనండి అని. నేను సరి చేసుకోవడానికి ఉన్నా. ఏదైనా ఇష్యూ వస్తే సీనియర్లు ఉన్నారు ఇక్కడ, చర్చించుకుంటాం. ఆఖరికి ఏదైనా ప్రెస్లో మాట్లాడాలన్నా చర్చించుకుంటాం. కనీసం నీ తండ్రి మాటేనో, నీ సహచరుల మాటేనో, నీ పార్టీ సీనియర్ల మాటేనో, నోటంటావు బూతులు మాట్లాడతావు, నిర్కుష్టుడు అంటావు, దౌర్భాగ్యుడు అంటావు, లేకపోతే నీకు నోటికి వచ్చిన భాష మాట్లాడతావు. అది ఆరంభం అంట. నేను చెప్తా ఉన్నా, ఆరంభం కాదు. మేము ఎప్పుడు కూడా ఆరంభంలోనే ఉంటాం, ముగింపులో ఉండం. ఏదొచ్చినా చాలా ఉన్నాయి నువ్వు చేసిన రీల్స్ కూడా. ఇవన్నీ నీకు కనపెడతలేదా నువ్వు పెట్టే పోస్టులు ఇవన్నీ? కాబట్టి ఇక సంవత్సరాల సమయం ఉంది. ప్రజలకి నేనంట ఆయన ఎమ్మెల్యేని చేసేస్తానంట. నేను ఎమ్మెల్యేని చేయటం కాదు, ప్రజలు చేయాలయ్యా. మనం మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారు. నేను చేయను, నేను ఓట్లేను. నువ్వే చేసేటట్టున్నావు, మళ్ళీ 1,00,000 మెజార్టీ తీసుకెళ్లేటట్టున్నావు. తిరుపతి లడ్డూ కల్తీ పైన నానా హడావిడి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్య రామాలయంలో జరిగిన చోరీపై ఎందుకు నోరు మెదపటం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి లడ్డూపై ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ నీతులు వల్లించిన పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామాలయంలో జరిగిన చోరీపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై 8 మందిని అరెస్ట్ చేసిందని ఆయన వివరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలపై స్పందించిన వీరిరువురు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందునే మౌనం వహించారా అని అనుమానం వ్యక్తం చేశారు. రామ భక్తుల మనోభావాలు వీరికి పట్టవా అని నిలదీశారు. ఈ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 మాసాల పాటు ఎక్కడ పోయినా దాని గురించే మాట్లాడారు. చివరికి క్యాబినెట్లో కూడా దాని గురించే మాట్లాడారు, పార్టీ మీటింగ్స్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన నేరుగా తిరుమల కొండకు పాదయాత్ర కూడా చేశాడు. ఓకే, మరి అంత పెద్ద ఎత్తున అపవిత్రమైందని చెప్పి మీరు ప్రచారం చేసి తర్వాత మీరు ఏం చేశారు అది ప్రజలకు వదిలిపెడదాం. మరి ఇవాళ అయోధ్యలో స్పష్టంగా ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో అక్కడ ఉంటున్న వారు 100 కోట్ల రూపాయలని కూడా వారు దుర్వినియోగం చేస్తే, వారు సొంతానికి వాడుకుంటే, చివరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసు పెట్టి 8 మందిని అరెస్ట్ చేస్తే, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాల గురించి ఏం మాట్లాడడంలే? అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు ఒక రకము, రాముడు భక్తులు ఇంకో రకమా అని నేను అడుగుతా ఉన్నాను.
మరి అయోధ్య రాముని భక్తులు దేశమంతటా వారు విరాళాలు ఇస్తే ఆ విరాళాన్ని కూడా దోచుకుని తింటే లూట్ చేస్తే మీరు కనీసం ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. మరి సనాతని కళ్యాణ్ గారేమో మరి ఆయన అసలే మాట్లాడడంలే. మరి దేశానికి చెప్తాడు, అన్ని రాష్ట్రాలకు పోవాలి, దేశమంతా జరుగుతుంది, మరి ప్రజల మనోభావాలు, సనాతనవాదము, అన్యాంబిగ్యూస్ అని చెప్పి నువ్వెందుకు మాట్లాడవు? కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా సనాతని కళ్యాణ్ గారు అమరావతి నుంచి అయోధ్యకు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన పాదయాత్ర చేయాలి. పాదయాత్ర చేసి ఈ పాప పరిహారం జరిగేటట్టు చేయాలి. నువ్వు లడ్డులో కల్తీ జరిగితే అంత చేసిన వాడివి, మరి ఇక్కడ 100 కోట్ల రూపాయలు దోచుకుంటే, స్వామి పేరు చెప్పుకొని ప్రజలతో డబ్బులు వసూలు చేసి దోచుకుంటే దానిపై నువ్వు మాట్లాడవు. దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వారిద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా స్పందించాలి. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా నేను చెప్పగలను, మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి నరేంద్ర మోడీకి, ఆదిత్యనాథ్కి ఊడిగం చేయడానికి మీరు మాట్లాడడం లేదని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. గన్నవరం నియోజకవర్గ రైతులకు మేలు చేసే పోలవరం కుడి కాలువ, ఏలూరు కాలువ అనుసంధానం పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావుకు రైతులు ఘనంగా కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం అంపాపురం గ్రామంలో రైతులు, కూటమి నాయకులు కలిసి ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం కాలువ అనుసంధానం ద్వారా 1000 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఆర్ఐ కోడే రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రైతులు, కూటమి నాయకులు మాట్లాడుతూ ఎర్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువతో అనుసంధానం చేసే నిర్ణయం రైతాంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గతంలో పోలవరం కాలువ నీరు ఏలూరు కాలువకు చేరేందుకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, దీంతో సాగునీటి సరఫరాలో ఆలస్యం జరిగేదని రైతులు పేర్కొన్నారు. అయితే బండారిగూడెం నుంచి అంపాపురంలోని మల్లిగాని చెరువు వరకు కాలువను మళ్లించి అక్కడి నుంచి 5 కిలోమీటర్ల లోపే ఏలూరు కాలువలో కలిపే ప్రణాళిక రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. అలాగే అంబాపురం మల్లిగాని చెరువును రిజర్వాయర్గా అభివృద్ధి చేయటం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలు కాలేదని, ప్రస్తుతం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో పనులు ముందుకు సాగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ కుడి కాలువ నుంచి మల్లిగాడి చెరువు రిజర్వాయర్ చేసి ఏలూరు కాలువకు అనుసంధానం చేయటం, కాలువ తవ్వటం, ఆ బాగు చేసి నీళ్లు ఏలూరు కాలువకి పంపించడం కార్యక్రమంకి ఎర్లగడ్డ వెంకట్రావు గారి సహకారంతో అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం వల్ల అవుతుంది. అంతకుముందు ఏ గవర్నమెంట్ వల్ల శాంక్షన్ చేశారు, కానీ దీనివల్ల అవుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలుసు. దీనివల్ల ఎన్ని ఎకరాలకి సాగు ఉపయోగం ఉంటుంది అంటారు ఈ అనుసంధానం వల్ల? ఇటు గన్నవరం దాకా వెళ్తాయి నీళ్ళు, ఇటు ఏలూరు వరకు వెళ్తాయి నీళ్ళు. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాయి, అటు ఏలూరు వరకు వెళ్తాయి. 8,000 ఎకరాలకు వెళ్తాయి. 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పొట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించి కొన్ని వేల ఎకరాలకు నీరందించి ఒక భగీరథుడిగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం కొన్ని వేల ఎకరాలు సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం చేయడానికి ఎంతో ఉపయోగపడిందో, ఆ తర్వాత మన పోలవరం కులికాడ నుంచి ఏలూరు కాలువకి ఈ కనెక్టింగ్ అంపాపురం మల్లిగాడి రిజర్వాయర్ చేసి దాని ద్వారా ప్రతిపాదన 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించింది. దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది ఈ ప్రాంతాలకి. మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని దృష్టిలో ఉంచుకుని మన గన్నవరం శాసనసభ్యులు ఎలక్షన్ల ముందర దీని ఆయన సూపర్ 6 కార్యక్రమంలో పెట్టుకుని దానికి పరిష్కరించి ఆయన ప్రయత్నం చేసి ఈరోజు దాన్ని సక్సెస్ చేయడంలో దాన్ని పూర్తిగా ఆయన దాని పట్టుదలగా పట్టుకుని విక్రమార్కుడు దాన్ని పట్టుకుని దాన్ని అందరిన మన నిమ్మల రామానాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారితో దాన్ని ప్రతిపాదించి దాన్ని ఒప్పించి తీసుకురావడంలో ఎర్లగడ్డ వెంకట్రావు గారి
శ్రమ అనేది మనం చెప్పలేదన్నమాట. మనం ఈరోజు దీనివల్ల ఈ కనెక్టింగ్ వల్ల ఈ మల్లిఘాట్ రిజర్వాయర్ ద్వారా ఏలూరు కాలకు రావటం వల్ల ఇక్కడ ఈ గన్నవరం నియోజకవర్గంలో 100 ఎకరాలు, అదేవిధంగా దెందులూరు, ఏలూరు నియోజకవర్గాల్లో కొన్ని 100 ఎకరాలు పంటల సాగు కోసం ఈ రిజర్వాయర్ని చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇక్కడ బోర్ లెవెల్, వాటర్ లెవెల్ కూడా విపరీతంగా పెరుగుతాయని ఆశిస్తున్నాము. ఈ గన్నవరం అభివృద్ధిలో ఈ వెంకట్రావు గారి మార్క్ అనేది దీని ఒక్క విషయంలోనే కాదు, ప్రత్యేకంగా బావులపాడు మండలంలో మల్లవల్లిలో ప్రాజెక్టులు తేవడం కానివ్వండి, దీనివల్ల కానివ్వండి మా బావులపాడు మండలాన్ని రాష్ట్రంలోనే ఒక ఐకాన్గా చూపించడానికి వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 పేజీలో పెట్టి అందులో ప్రత్యేకంగా బావులపాడు మండలాన్ని ఒక ఐకాన్గా చూపించడానికి వెంకట్రావు గారు చేస్తున్న తీవ్ర కృషి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.